మాతృదేవోభవ పితృదేవోభవ. ఇప్పుడు మనము జూలై నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్పడం జరగదు. ఏదో మీకు లక్షల కోట్లు వస్తాయని, అయితే స్త్రీలు ఏదో మీ జీవితంలో ప్రవేశిస్తారని ఇట్లా పెట్టి మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం కానీ, లేదా మీకు ఏదో అపకారం జరిగిపోతుంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేసి ఏవో జపాలు తపాలు పెట్టాలి, ఖర్చు చేయించాలి అనే ఉద్దేశాలు ఏమీ మాకు లేవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే అది సత్ఫలితాలు ఇవ్వదు, దుష్ఫలితాలు ఇస్తుంది. అయితే ఇది ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. చదువుకుంటున్నటువంటి సంతానం ఉన్నట్టయితే వారికి ఈ ఆటల మీద లేదా చెడు స్నేహాల మీద ఎక్కువ మలుతూ ఉంటుంది. వయసు అయిన వాళ్ళకి అంటే ఒక 15 ఆ వయసుకు వచ్చిన వాళ్ళకి కొంచెం చెడు స్నేహాలు, ఇంకా పిల్లలకి ఆటల మీద ఎక్కువ దృష్టి మలుతూ ఉంటుంది. చదువు మీద శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా కొన్ని ఆటల్లో గాయాలు అవ్వటము, ఇట్లాంటి చెడు ప్రభావాలన్నీ పిల్లల మీద చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక 6వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోందండి. 6వ స్థానం అయినటువంటి మీనంలో ఈ 6వ స్థానంలో శనిగ్రహ సంచారం అనేది చాలా శుభ ఫలితాలు ఇస్తుంది, అద్భుతమైన ఫలితాలు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇస్తుందండి. మహాభాగ్యం, భాగ్యం కంటే కూడా గొప్పది మహాభాగ్యం ఆరోగ్యం. ఈ ఆరోగ్యాన్ని ఇస్తాడు శని భగవానుడు మీకు. అలాగే మీరు ఎవరికైనా బాకీ పడి ఉన్నట్టయితే మీ బాకీ తీర్చేయగలుగుతారు. లేదు మీరు ఇంకా రంగం కోసం మీరే ప్రయత్నం చేస్తున్నారు, పిల్లవాడి చదువు గురించి కావచ్చు, లేదా ఇల్లు కొనడానికి కావచ్చు, లేదా భూమి కొనడానికి కావచ్చు, కారు ఏదో మొత్తం మీద ఒక పనికొచ్చే వస్తువు గురించి మీరు అప్పు చేయడానికి ప్రయత్నిస్తే అప్పు దొరుకుతుంది. అంటే మీరు అప్పు తీర్చేయడానికైనా మీ దగ్గర డబ్బు ఉంటుంది, లేదా ఏదైనా కొనడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అప్పు పుడుతుంది. అంటే మొత్తం మీద మీకు ఈ శని భగవానుడి వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఇది గమనించుకోవాలి. శని భగవానుడు అంత ఉపకారం చేస్తూ ఉన్నాడు కన్యారాశి వారికి. ఇక 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభఫలితం అయితే ఇవ్వజాలదండి. కొంతమందికి ఆయువు తీరిపోవచ్చు, కొంతమందికి రాజదండన పడవచ్చు, అంటే ప్రిజనింగ్ లాంటివి, అంటే కారాగార శిక్షలు లాంటివి పడవచ్చు. కొంతమందికి భార్య వియోగం కలగవచ్చు. అలాగే ధన నష్టం, కలహాలు, పరాభవాలు, అవమానాలు, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి చెడు ఫలితాలన్నీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కుజుడు 8వ స్థానంలో ఉండి. ఇంకా రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9వ స్థానంలో అయినటువంటి మిథునంలో ఒక 16 రోజులు, దశమ స్థానంలో ఒక 17 నుంచి నెలాఖరు వరకు. ఏమండి ఇక్కడ 16 రోజుల కంటే ఇక్కడ 15 రోజులు వస్తుంది. ఈ 15 రోజులు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి విషయంలో కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే మిగతావన్నీ కూడా కొన్ని మనకి ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. అలాగే దశమ స్థానంలోకి వచ్చిన తర్వాత ఆయన మాత్రం రవి చాలా సుఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే ఆయన దశమస్థానం వృత్తి స్థానం కాబట్టి ఉద్యోగం కోసం వేటలో ఉన్నటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, లేదా ఖాళీగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఉద్యోగం పోయి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగం మారాలనుకునే వాళ్ళు కావచ్చు, ఇటువంటి వారికి, అలాగే ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావాలనుకునే వారికి కావలసినటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ దొరకడం కావచ్చు. ఇట్లా వృత్తిపరమైనటువంటి ఏ వృత్తిలో ఉన్నవారికైనా సరే వృత్తి 10వ స్థానం వృత్తి స్థానం కాబట్టి వారందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలని ఈ సూర్య భగవానుడు అందించబోతూ ఉన్నాడు. అర్థమైంది కదండి. అలాగే బుధుని యొక్క సంచారం తీసుకుంటే 9వ స్థానంలో కొద్ది రోజులు, దశమ స్థానంలో కొద్ది రోజులు. ఈయన కూడా భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇవ్వజాలడు. కానీ దశమస్థానంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన చాలా చక్కటి ఫలితాలనే బుధుడు కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. 8వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 20 రోజుల పాటు దశమస్థానంలో ఉన్నాడు. ఆయన వృత్తి కారకుడు కూడా కాబట్టి మీకు దశమస్థానంలోనే ఉన్నాడు కాబట్టి మీకు అలాగే ఉద్యోగార్థులకి
ట్రాన్స్ఫర్ కావాలనుకునే వారికి, వ్యాపారస్తులైతే వ్యాపారంలో అభివృద్ధి, ఇట్లాంటివన్నీ కూడా బుధ భగవానుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే గురువు యొక్క సంచారం దశమస్థానంలో యోగించజాలదు. దశమస్థానంలో గురువు యోగించజాలడండి. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శుక్రుని యొక్క గమనం తీసుకున్నట్టయితే ఆయన దశమస్థానంలో ఒక 4 రోజుల వరకు, తదుపరి ఏకాదశి స్థానంలో మిగతా నెలంతా. ఈయన దశమంలోనూ ఏకాదశి స్థానంలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. దశమ స్థానంలో ఉన్న వృత్తిపరమైన అభివృద్ధి చూపిస్తే, ఏకాదశిలోకి వచ్చాక దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీకు అందజేస్తూ ఉన్నాడు శుక్ర భగవానుడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే ఇదే ఏకాదశి స్థానంలో కేతుగ్రహ సంచారం, ఆయన కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తున్నాడు. లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అంచేత ధనానికి లోటు ఉండదు. అలాగే ఏ పని మొదలుపెట్టినా, ఏ వ్యవహారం మొదలుపెట్టినా అందులో పూర్తి విజయాన్ని మీరు సాధించగలుగుతారు. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే శని భగవానుడు పూర్తి అనుకూలుడు. అలాగే మీకు బుధుడు పూర్తి కాదుగా పాక్షికంగా అనుకూలుడు. అలాగే రవి పాక్షికంగా అనుకూలుడు, కేతు అనుకూలుడు, శుక్రుడు పూర్తి అనుకూలుడు. అంటే ఎక్కువ గ్రహాలు పూర్తి అనుకూలంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. చాలా గ్రహాలు పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ గ్రహాలు మనకి పూర్తి అనుకూలంగా ఉంది. వీరికి కూడా బాగుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి కూడా గోచార రీత్యా జూలై నెలంతా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది కాబట్టి నిత్యము నవగ్రహాలని చేసుకోండి. ఈ శుభగ్రహాలు మీకు అనుకూలించేటటువంటి గ్రహాలు మరింత అనుకూలించేటటువంటి ఫలితము ఉంటుంది. అలాగే ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ప్రభావం తగ్గుతుంది, గణనీయంగా తగ్గుతుంది. ఉందా లేదా అన్నట్టుగా వస్తుంది వాటి ఫలితం, దుష్ప్రభావం. కాబట్టి వీటిని మిత్రం మర్చిపోకుండా ప్రతి నిత్యము స్నానం చేసిన వెంటనే 2 నిమిషాలు 3 నిమిషాలు మీరు నోటికి వచ్చేస్తే 2 నిమిషాలు అంతేనండి. 2 నిమిషాల్లో మీకు అది పూర్తి అయిపోతుంది. మీరు ఎలాగా అక్కడ 10 నిమిషాలు దేవుడి సన్నిధానంలో, మీరు దేవుడి సన్నిధానంలో మన జీవితం గడిపేసినా కూడా పుణ్యమేనండి. 2 నిమిషాలు 3 నిమిషాలు లెక్కలు ఎందుకు పెట్టుకుంటారు? అవి అక్కర్లా, ఎంతసేపు వీలైతే అంత చేయండి. దేవుడి సన్నిధానం అంతకంటే మన జన్మకి ఇంకా సార్థకత ఏముందండి? దేవుడి సన్నిధానంలో గడపడం, దేవుడి నామస్మరణం, చేతులారంగా శివుని పూజించడేని, నోరు నవ్వంగా హరికీర్తి నూడబడేని అన్నీ చెప్పారు కదండి. పోతనగాని లాంటి మహానుభావులు చెప్పారు. చేత మనం దేవనామస్మరణ ఎంతసేపు చేసినా అంతా పుణ్యమే. ఈ నవగ్రహాలు చేసి వీటి ఒక దుష్ప్రభావం నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంది. శోభం భూయాత్.